సూర్యాపేట జిల్లా పొనుగోడు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. హుజూర్ నగర్ లో పోలీసులు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, బీఆర్ఎస్ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమ నాయకుల మీద అక్రమంగా కేసులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బలపరుచున్న అభ్యర్థులను చిత్తుగా ఓడిస్తేనే ఈ 6 గ్యారెంటీల అమలు గాని ప్రజల జీవితాలు బాగుపడతాయనేది వాస్తవం. ప్రచారం చేసుకోకుండా అడ్డుకుంటున్నారు. పారిపోయిన మూడారు రౌడీలు మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పేరు మీద గ్రామాలను తిరిగి భయానక వాతావరణం సృష్టిస్తుంటే వాళ్ళను ప్రోత్సహిస్తూ వాళ్ళ వెంట తిరుగుతూ టీఆర్ఎస్ కార్యకర్తలను భయపెట్టిస్తున్నారు. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నిజంగా 2 ఏళ్లలో నువ్వు ఏదైనా పరిపాలన బాగా చేసినా ప్రజలు నాకు సానుభూతి ఉందని నువ్వు అనుకుంటే మొట్టమొదటి నీ రౌడీలను ఉండాలని దౌర్జన్యాలు ఆపేవు, పోలీసులు వాడుకోవడం బంద్ చేయి. మా పార్టీ నామినేషన్ వేసిన సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, వార్డు మెంబర్ అభ్యర్థులు కావచ్చు, ఎందుకు పోలీస్ స్టేషన్ లో పిలిచి భయపెట్టిస్తున్నారు చెప్పాలి సమాధానం. ఎక్కడ కూడా ఏ ఒక్కరోజు కూడా జీవితంలో పోలీస్ స్టేషన్ వెళ్ళని వాళ్ళు మైండ్ ఓవర్లని కౌన్సిలింగ్ చేయాలని